ప్రొఫెసర్ హరగోపాల్ గారు, అలాగే సిపిఎం పార్టీ కార్యదర్శి జాన్ వెస్లీ గారు, అలాగే మా కొత్తగా ఎమ్మెల్సీ అయిన సత్యం గారు, ఇంకా మా పద్మ గారు, ఇంకా వివిధ పార్టీల లెఫ్ట్ పార్టీల నాయకులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా అన్ని ఛానల్స్, ప్రింట్ మీడియాల నుంచి కూడా వచ్చారు. మీ అందరికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇది అర్జెంటు సమావేశం పిలవాలని చెప్పి హరగోపాల్ గారు నాకు వారు తెలియజేయటం జరిగింది. మేము కూడా పెడదాం అనుకున్నాం. సరే, అందరం కలిసి పెడితే బాగుంటుందనే దాంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. అంటే నిన్నటికి కేశవరావు గారి డెడ్ బాడీని ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలే. ఈ ఎన్కౌంటర్ జరిగిన వారం రోజులకు కూడా డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేయకుండా ఆయనతో పాటు మరొక 6 డెడ్ బాడీస్ని, టోటల్గా 7 మృతదేహాలని హ్యాండ్ ఓవర్ చేయకుండా పోలీసులు ప్రభుత్వం కుంటి సాకులు చెప్తూ వీళ్ళని ఆ ప్రాంతానికి తీసుకెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్తూ ఆ విధంగా వాళ్ళని అమానవీయంగా ఇన్హ్యూమన్ వేలో వాళ్ళ కుటుంబాలకు కూడా వాళ్ళని చూపెట్టకుండా వాళ్ళని నిన్న దహనం చేశారని ఈ పేపర్, నిన్న మేము మిమ్మల్ని పిలిచేటప్పటికి దహన వార్తలు తెలవదు, ఇప్పుడు దహనం చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇది ఏ దేశంలోనూ ఏ చరిత్రలోనూ ఇటువంటి అమానవీయమైనటువంటి అధర్మంతో కూడినటువంటి ఘటనలు జరగకూడదు. యుద్ధం చాలా గొప్పగా వీళ్ళు భగవద్గీతని ఉద్ఘాటిస్తారు, అలాగే అనేక పురాణాలని ఉద్ఘాటిస్తారు. ఏ భగవద్గీతలో కానీ ఏ రామాయణంలో కానీ ధర్మయుద్ధాన్ని తప్పి చేయమని ఎక్కడ లేదు. కానీ ధర్మయుద్ధాన్ని ఎప్పుడు తప్పుతూ ఉంటారు, అది వేరు. కానీ ఇది మనకి ఇంకా రాజ్యాంగం ఉంది. ఆనాటి మహాభారత రామాయణాలలాగా ఇప్పుడు మనకి అదేమో ఒక్కొక్క మతపరమైన విభాగానికి సంబంధించినటువంటివి, ఖురాన్ అయినా లేకపోతే బైబిల్ అయినా. కానీ మనకి రాజ్యాంగం అన్ని మతాలకి, సర్వ మతాలకు, సర్వ కులాలకు, సర్వ ప్రాంత ప్రజలకు, దేశ ప్రజలందరికీ ఇది ఒక మహత్తరమైన పవిత్రమైన గ్రంథం రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని భిన్నంగా ఈ పాలకులు ఎందుకు ఇటువంటి పోకళ్ళకు పోతున్నారో ఇవాళ ప్రజలకు వాళ్ళు సమాధానం ఎప్పటికైనా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ వాళ్ళకి అధికారం ఉండొచ్చు, కానీ ఏనాటికైనా వాళ్ళు బాధ్యత వహించాలి. ఇటువంటి అమానవీయమైనటువంటి హత్యాకాండను నడుపుతున్నటువంటి వాళ్ళు, ఇది యుద్ధం కాదు, ఇది ఏకపక్షంగా వాళ్ళని ఎన్కౌంటర్ పేరుతో, నో ఎన్కౌంటర్ టుక్ ప్లేస్ ఎనీవేర్, ఓన్లీ ఎన్కౌంటర్ పేరుతో పట్టుకొచ్చి సజీవంగా చంపుతున్నారు. సరే, ఇందులో వాళ్ళని రక్షించుకోవడానికి కోసం ఇనిషియల్లీ వాళ్ళు రెసిస్ట్ చేశారు, ఇది వాస్తవం. కానీ కేశవరావు గారిని చంపిన పద్ధతి ఏంటి? మనిషిని సజీవంగా దొరికినప్పుడు తీసుకెళ్ళు. ఆయన రక్షకులుగా ఉన్న 26 మందిని చంపారు. ఆయన్ని పట్టుకున్నారు సజీవంగా. పట్టుకుని చంపటమే కాకుండా మీరు ఆ బొమ్మలు చూస్తే తెలిసి ఉంటుంది, ఒక్కళ్ళ ఫేస్ కూడా అట్లుంటారండి. ఎక్కడన్నా పేపర్లో వచ్చినాయి బొమ్మలు. ఫేస్ మీద ఆ బాయిలెట్ ఏమంటారు దాన్ని, బాయినెట్, ఆ మడమల ద్వారా గుద్ది చంపినట్టుగా పళ్ళు ఊడిపోయి కొంతమందికి. ఎంత అన్యాయమైన పద్ధతి ఇది! ఏం ద్రోహం చేశారు మావోయిస్టులు, ఏమి ద్రోహం చేశారు నక్సలైట్లు? వాళ్ళు ప్రజల కోసం జైలులో ఉంటున్నారు, ప్రజల కోసం అడవిలో ఉంటున్నారు. అంతా మీలాగా రేసీ రూమ్లోనూ లేకపోతే రోడ్ల మీద తిరగట్లేదు. వాళ్ళు దాక్కుని ఎప్పటికైనా ప్రజలకి సమరాజ్యం కావాలని చెప్పి, సమానత్వంతో కూడిన రాజ్యం కావాలని. అఫ్కోర్స్ వాళ్ళ దారి వేరే కావచ్చు, విధానం వేరే కావచ్చు, మా విధానం వేరే ఉంటుంది, అట్లే శాంతి కాముకుల విధానం వేరే ఉంటుంది. కానీ అల్టిమేట్ లక్ష్యం న్యాయం కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మేము అనేకసార్లు చెప్పాం, ఈ విధానం వదిలేయండి, అందరం కలుద్దాం, అందరం కలిసి
ఎప్పుడైనా వామపక్షాలు కలిస్తేనే ఈ దేశానికి భవిష్యత్తు అని చెప్తున్నాం. అది మేమేమి వీ కాంట్ కమాండ్, వీ కాంట్ డిక్టేట్ ద టర్మ్స్ టు ఎనీ పార్టీ. వాళ్ళ విధానం వాళ్ళకు ఉంటుంది. దాన్ని నీకు రాజ్యాంగం ఉంది, నీ రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం చెయ్యి. వాళ్ళు తప్పు చేస్తే ఎంతసేపు వాళ్ళు ఎంతమందిని చంపారు అంటున్నారు. అసలు మీరు ఎంతమంది చంపారో లెక్క తీయండి. వాళ్ళకి ఇంకా చేతిలో ఆయుధాలు లేవు వాళ్ళకి మీలాగా. మరి మీకు రాజ్యమే మీది, రాజ్యంగా ఉండి రాజ్యాంగ యంత్రం మీ చేతిలో ఉండి మీరు ఎంతమంది చంపారు మొత్తం లెక్కలు తీయండి. వాళ్ళు చంపడం తప్పే, మీరు చంపడం తప్పే. వాళ్ళు చంపిన దానికి చట్టం మీ చేతుల్లో ఉంది, మీరు చంపిన దానికి చట్టం వాళ్ళ చేతుల్లో లేదు. ఏం సమాధానం చెప్తారు మీరు? ఏం సమాధానం చెప్తారు? నిన్న ఈ కేశవరావుని చంపిన వెంటనే ప్రధానమంత్రి అలాగే మన హోమ్ మినిస్టర్ సంబరాలు చేసుకుంటూ ప్రకటన చేస్తారా? శత్రువుల మీద, శత్రు దేశాల మీద విజయం సాధించినట్టుగా. అసలు మీకు మానవత్వం ఉందా అని నేను అడుగుతున్నా. నీ దేశ ప్రజలు, మీరు కాపాడాల్సిన ప్రజలు చంపుతూ వికటాటహాసం చేస్తారండి. ఇది వికటాటహాసం చేస్తారా? మీరు సంబరాలు చేసుకుంటారా? అసలు మీరు ఎంతమంది చంపారు చెప్పండి? ఇక్కడ చంపిందేమో 100 మందిని చంపారు. ఆపరేషన్ గగార్ పేరుతో దాదాపు 800 మంది లెక్క వస్తుంది ఆపరేషన్ గగార్ పేరుతో. మీరు యుద్ధంలో చంపింది ఎంతమంది అండి? యుద్ధంలో 100 మంది లోపే. ఇది మొన్న టెర్రరిస్టులు 100 మంది లోపే చంపుతారు. ఇక్కడ 800 మందిని చంపారు. టెర్రరిస్టులను ఎందుకు ఆగిపోయింది? ఎందుకు చంపలేకపోయారు? ఎందుకు పట్టుకోలేకపోయారు? పట్టుకున్నారా? ఒక్కళ్ళన్నా మీరు పట్టుకున్నారా? టెర్రరిస్టులను ఒక్కళ్ళైనా పట్టుకున్నారా? ఒక్కళ్ళైనా పట్టుకుంటే మీరు విజయం సాధించినట్లు. మీరు విజయం సాధించలేదు, లొంగిపోయారు. ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా లొంగిపోయారు. ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా లొంగిపోయి 2 రోజుల్లోనే దేశమంతా ఒక తాటి మీదకి వచ్చింది. అన్ని భావాలు అందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చారు. వచ్చిన తరుణంలో ట్రంప్ చెప్పాడు, ఆయన వాణిజ్యానికి సంబంధించినటువంటి ఒక బెదిరించిన వెంటనే లొంగిపోయి అక్కడ మేము ఏదో ఘనకార్యం చేసామని చెప్పి మాత్రం 100 మంది చంపుతున్నారు. వాళ్ళతో చర్చలు జరుపుతారా? వీళ్ళతో చర్చలు జరపరా? వీళ్ళందరూ మా జస్టిస్ గారు కానీ, చంద్రకుమార్ గారు, లేకపోతే హరగోపాల్ గారు, మనందరం లెఫ్ట్ పార్టీస్ అందరం, మనమే కాదు దేశవ్యాప్తంగా వాళ్ళు చర్చలు జరపండి అని అడుగుతుంటే చర్చలు జరపకుండా చంపడమే మా పని అంటూ ఏ ధర్మం చెప్పింది? ధర్మయుద్ధం అంటే ఏంటి? తెల్ల జెండా ఎత్తితే లేకపోతే చర్చలు జరపాలని అంటే కృష్ణుడినైనా రాయబారానికి పంపించారు కదా. అట్లా వీళ్ళ తరపున రాయబారం చేసిన వాళ్ళు ఇంతమంది, హరగోపాల్ సార్ వీళ్ళంతా చేసిన వాళ్ళు ఉన్నారు కదా. లేకపోతే భారతదేశంలో చాలామంది ఉన్నారు కదా. వాళ్ళు పిలవచ్చు కదా మీరు. వాళ్ళ ద్వారా మేము చర్చలకు వస్తాం, అవసరమైతే ఆయుధాలు కూడా త్యజించడానికి అయినట్టుగా అనిపించింది. వాళ్ళ నోటితో అనలేదు కానీ అది మంచి అవకాశం కదా. కానీ వాళ్ళ ఉద్దేశం వాళ్ళని చంపాలి. వాళ్ళ టెర్రరిస్టులతో చర్చలు జరుపుతారు, దేశ ద్రోహులతో చర్చలు జరుపుతారు. దేశం కోసం పోరాటం చేసేటువంటి వీళ్ళని అఫ్కోర్స్ వీళ్ళు కొన్ని తప్పులు చేసి కొన్ని చిన్న తప్పులు చిన్నయో పెద్దయో జరుగుతున్నాయి. కొంతమంది అమాయక పోలీసులు వాళ్ళు కూడా పేదాళ్లే, అవన్నీ మేము ఖండిస్తున్నాం. కానీ ఇది రాజ్యం ద్వారా జరుగుతున్నటువంటి రాజ్యహింస, నరహింస, ఇది నరహంతకుల్లాగా మీరు ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. మేమేదో వాళ్ళని డెడ్ బాడీ పంపించమని డిమాండ్ చేద్దామని పెట్టాం, కానీ డెడ్ బాడీని కూడా లేకుండా మీరు చేశారు. మీరు ఎప్పుడైనా సమాధానం చెప్పుకోవాలి. మీరు అనుకోవచ్చు వీళ్ళని చంపేస్తే, కమ్యూనిస్టులని మావోయిస్టులను చంపేస్తే, ఎందుకంటే వాళ్ళ లక్ష్యం అదే, హిందూ ముస్లింలు, క్రిస్టియన్స్, కమ్యూనిస్టులు వీళ్ళ ముగ్గురు లేపేయాలని. వీళ్ళ ముగ్గురు ఉండకూడదు సిద్ధాంతాలు, వాళ్ళ లక్ష్యం అది. మీరు అనుకోవచ్చు ఈ చరిత్రలో ఇట్లా ఎంతమందిని చంపినా ప్రశ్నించేవాడిని చంపలేకపోయారు. ప్రశ్న ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఆ ప్రశ్న ఎక్కడ ఉంటుందంటే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఇంకో రూపంలో వస్తుంది. ఇవాళ మీరు చంపింది కేశవరావు గారిని లేకపోతే వాళ్ళ సహచరులు కాదు, ధర్మాన్ని చంపారు. మీరు ధర్మాన్ని చంపారు. ధర్మం అనేది దాన్ని తాత్కాలికమే దాని చావు, కానీ ధర్మం శాశ్వతం. ఇవాళ
నాకు చాలా దుఃఖంతో ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తున్నాను, చాలా బాధగా చెప్తున్నాను. అంటే నెక్స్ట్ మీ లక్ష్యం అర్బన్ నక్సలైట్స్. సార్ ఏం చేశారు, హరగోపాల్ సార్ ఏం చేశారు, మంచిగా పాఠాలు చెప్తారు. మీ పోలీసులు కూడా పాఠాలు చెప్పారే, ఆయన కూడా తీసుకెళ్ళి లోపలేశారు. వరవరరావు సార్ ఏం చేశారు చెప్పండి, ఆయన ప్రధానమంత్రిని చంపుతారా? ఆయన ఎంత వయసు ఆయన్ని తీసుకొచ్చి లోపల పెడతారా? బయటకు వచ్చే అవకాశం కూడా ఉండదా? బెయిల్ వచ్చినా రానిరా? సాయిబాబుని ఎందుకు చంపారు? అది ఎంతమంది మీరు అదేమనంటే అర్బన్ నక్సలైట్లు పేర్లు పెడితే అర్బన్. ఇప్పుడు మేమందరం కూడా మాట్లాడుతున్నాం, సార్ మాట్లాడుతున్నారు, జడ్జిగా చేశారు. వారికి ఏం అవసరం? వాళ్ళు ఇంత పెద్ద పెద్ద వయసులో వాళ్ళు కూర్చున్నారు, ఏం అవసరం? ధర్మాన్ని బతికించుకోవాలి, మానవాళికి న్యాయం చేయాలనేటువంటి లక్ష్యంతో కూర్చున్నారు. మేమన్నా ఎమ్మెల్యేలు కానీ ఏదో ఉన్నాం, వాళ్ళకి ఏ పదవులు వాళ్ళు అవసరం లేదు. అందువల్ల నా టైం అవుతుంది, ఎక్కువ సమయం తీసుకుని మన్నించండి. నేను ముందుగా అంటే ఇక్కడ చొరవ సార్ చేసినా కూడా ఇక్కడ జరుగుతుంది కాబట్టి నేను ఒక డిమాండ్ ఏం పెడుతున్నానంటే, తక్షణం వీళ్ళైతే న్యాయ విచారణకు ఆదేశించరు. సుప్రీంకోర్టు అనేక సార్లు అండగా ఉంది బాధితుల తరపున. వారు మానవత్వంతో సుప్రీంకోర్టు స్పందించి సుమోటోగా స్వీకరించి ఈ కిల్లింగ్స్ అన్నిటి మీద న్యాయ విచారణకు ఆదేశించాలి. భవిష్యత్తులో ఇప్పటికైనా ఇంకా అయిపోయింది కేశవరావుతో మేము క్లోజ్ చేసామని అనుకోవద్దు. ప్రభుత్వంగా ఇప్పుడైనా సరే శాంతి చర్చలకు పిలవండి. ఎందుకంటే మేము బాధ్యత కలిగిన పార్టీలుగా మేము చెప్తున్నాం. సుప్రీంకోర్టు కూడా ఆ వైపుగా సుమోటోగా స్వీకరించి వాళ్ళని ఆదేశిస్తే మంచిగా ఉంటుంది. కేంద్రాన్ని, రాష్ట్రాలని వాళ్ళని చర్చలకు పిలిచి జరపండి ఆదేశించే హక్కు సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఆదేశం కాకపోతే సూచన ప్రాయంలో ఆ విధంగా చేయమని నేను కోరుతూ